Swagatam. The story continues with our next session in collaboration with our partner JSW Steel. It is about Telugu poetry, new harvest of Telugu poetry. Sharing the thoughts are Bal Sudhakar Mori, Nanda Kishore, Manasa Chamarati, Tagulla Gopal. Please on the stage, sir. బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్కి వచ్చేసినటువంటి తెలుగు సాహిత్య అభిమానులకి హృదయపూర్వక నమస్కారాలు. వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు తెలుగు కవిత్వంలో తమదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి ముగ్గురు మంచి కవులు మనతో పాటు ఉన్నారు. కవిత్వానికి సంబంధించి ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు వాళ్ళని అడుగుదామని. వాళ్ళు కవిత్వాన్ని సమీపించే పద్ధతి ఎలా ఉంటుంది, వాళ్ళ కవిత్వాన్ని రాసే పద్ధతి ఎలా ఉంటుంది, అంత మంచి కవిత్వాన్ని వాళ్ళు ఎలా రాయగలుగుతున్నారు, ఈ మూడిటికి జవాబులు వెతకడం లేదా వాళ్ళ చేత చెప్పించడం లక్ష్యంగా నేను కొన్ని ప్రశ్నలు రాసుకున్నాను. వాటితోటి మనం మన సభను ప్రారంభిద్దాం. 1,00,000 నక్షత్రాల మాటలు, 1,000,000 జలపాతాల పాటలు, 1,000,000 సముద్ర తరంగాల మ్రోతలు. విన్నానమ్మా, విన్నానెన్నో విన్నాను. నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెతుకాడబోతే అవి పుంఖానుపుంఖాలుగా శ్మశానాల వంటి నిఘంటువులను దాటి వ్యాకరణాల సంకెళ్ళు విడిచి ఛందస్సుల సర్ప పరిష్పంగం వదిలి వడిగా వడివడిగా వెలువడినై పరుగిడినై నా ఎద అడుగిడినై అంటాడు కవిత ఓ కవిత కవితలో శ్రీశ్రీ. ఇట్లా వీళ్ళ కవిత్వాన్ని ఏ ఏ సంకెళ్ళ నుంచి విడిపించుకున్నారో. వీళ్ళ ముగ్గురికి 3 రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి వీళ్ళ కవిత్వంలో. గోపాల్ ప్రధానంగా గ్రామీణ కవిత్వాన్ని తన కవిత్వంలో ప్రధానంగా వినిపిస్తూ వచ్చాడు. బాలసుధాకర్ మౌళి దాదాపు 8 సంపుటలకు పైగా కవిత్వాలు ప్రచురించాడు. సాహిత్య వ్యాసాలు రాస్తున్నాడు, కథలు రాస్తున్నాడు. అలాగే నందకిషోర్ కవిత్వంలోని లయని చాలా భిన్నంగా, మా కాలపు కవులందరిలోకి భిన్నంగా పట్టుకున్నవాడు. తన కవిత్వంలో అరుదైనటువంటి శబ్దలయ తొందరగా పాఠకుల్ని చేరుతుంది. వీళ్ళ ముగ్గురికి ఇట్లాంటి ప్రత్యేకమైన దారులు ఉండడం కూడా నాకు చాలా, అంటే ఈ సభ చాలా ఆసక్తిగా నడుస్తుంది అనే ఒక నమ్మకాన్ని ఇచ్చింది. వీళ్ళకి నేను ప్రశ్నలతో మొదలు పెడతాను. ముందుగా బాలసుధాకర్ మౌళితో మొదలు పెడదాం. బాలసుధాకర్ మౌళి ఉత్తరాంధ్ర కవి. విజయనగరం పోరాం గ్రామంలో పుట్టారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన తొలి కవిత్వ సంపుటి ఎగరాల్సిన సమయం 2014లో వచ్చింది. ఆయన సాహిత్య అకాడమీ యువ పురస్కారం కూడా పొందారు. ఆయన ఛాయా పబ్లిషర్స్ ద్వారా కున్నెమ్మ కథల పుస్తకాన్ని కూడా ప్రచురించారు. వారికి నా మొదటి ప్రశ్న, ఉత్తరాంధ్ర కవుల్లో మౌళి మీరు ఎవరి కవిత్వాన్ని ఇష్టంగా చదువుకున్నారు? ఎవరి కవిత్వం మిమ్మల్ని కవిత్వం రాసేంతగా ఉత్తేజపరిచింది? మొదటగా అందరికీ నమస్కారం. సభలో ఉన్న వాళ్ళందరికీ. మొదట అయితే నేను హై స్కూల్ దశలో చదువుకునేటప్పుడు శ్రీశ్రీ కవిత్వం చదవడం జరిగింది. శ్రీశ్రీనే తొలుత మహాప్రస్థానాన్ని చదవడం జరిగింది. తరువాత ఒక ఏది చదవాలి, ఎందుకు చదవాలి, ఎవరి కోసం చదవాలి, చదవడం కూడా ఒక లక్ష్యంతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి మొదట నేను సుబ్బారావు పాణిగ్రాహి నుంచి మొదలుపెట్టి, సుబ్బారావు పాణిగ్రాహి రాసినటువంటి విప్లవోద్యమానికి సంబంధించిన పాటలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి గొప్ప సాహిత్యం ఉంది, అక్కడి నుంచి మొదలుపెట్టి కళింగాంధ్ర కవులందరూ వంగపండు ప్రసాదరావు గారు, తర్వాత వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో రాసినటువంటి ఛాయ, అలా తర్వాత గంటెడు గౌర్నడ మాస్టర్ వరకు చాలా ఇష్టంగా చదువుకోవడం జరిగింది. అయితే కవిత్వంలో ప్రేరణ శ్రీశ్రీ అయితే, తర్వాత కవిత్వం శిల్పంతో రాయాలనే స్పృహనిచ్చింది మాత్రం గౌర్నడ మాస్టర్ కథలు చదివిన తర్వాత ఆ స్పృహ వచ్చింది. ఎందుకంటే కథలలో ఆయన కవిత్వపు సాంద్రతనే కనుగొన్నారు. అది నేను కవిత రాయడానికి ఉపయోగపడిందని భావిస్తున్నాను. బాగుంది, థ్యాంక్ యూ. గోపాల్, మీ కవిత్వం ప్రధానంగా వ్యక్తిగతమైనటువంటి ఉద్వేగాలతో ఎక్కువ ఉంటుందన్నది మీ కవిత్వాన్ని కాస్త ఫాలో అయ్యే అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ అపేక్షా స్వరం కవిత్వంలో వినపడేటటువంటి ఆ ఇంటిమేట్ టోన్, అది మీ కవిత్వాన్ని చాలా బలంగా మార్చిందని వ్యక్తిగతంగా నేను కూడా చాలాసార్లు అనుకుంటాను. మీకు కవిత్వంలో ఈ వ్యక్తిగతమైనటువంటి ఛాయలని తీసుకురావడం ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటారు? మీరు ఎక్కువగా వీటిని రాస్తూ ఉండటం పట్ల మీ ఆలోచన చెప్పండి. అందరికీ నమస్కారం.
అంటే చాలా వరకు నేను దండకడియంలో రాసిన చాలా కవితలు గూడా మా ఊరు గురించి, మా ఇంటి పక్కన ఉన్న ఒక ఎరకల లింగక్క గురించి, వాకిన్‌లూడ్చే ఒక ఎల్లవ్వ గురించి, ఇట్లాంటి కవితలు నేనెక్కువ రాసిన. అయితే అవి అనుకోకుండా నా జీవితాన్ని నేను రాయాలి అని అనుకున్న క్రమంలో అవి కవిత్వంలోకొచ్చినాయి. అయితే అందులో నాకు తెలియకుండానే తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రేమ గూడా ఆ జీవితంతో పాటు ప్రవహించింది. మా నలుగురు మేనత్తలు వాళ్ళ తమ్ముళ్ళని దలుచుకుంటున్నప్పుడు ఎట్లా బాధపడతారంటే, ఆహ్, మా తమ్ముళ్ళు ఎక్కడన్నా పోతున్నప్పుడు వాళ్ళతో పాటు మేము జొన్నలు పోసి, ఆ జొన్నల మధ్యలో గట్టి ఇప్పపూల సారను పంపినాం మేము మా తమ్ముళ్ళ కోసము. మా తమ్ముళ్ళు మధ్యలో ఎక్కడన్నా ఆకలైతే తింటారని, వాళ్ళ కోసం మేము జొన్న రొట్టెలు పెట్టి, అంచున తొక్కేసి, వాళ్ళ కోసం మేము సద్దుల బతుకమ్మలయినము అని మా మేనత్తలు అంటుంటారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట గూడా గొప్ప కవిత్వంతో సమానమే నాకనిపిస్తుంటది. ఒక ఒక పల్లె తల్లి కొంగుకు అడ్డం బెట్టుకొని ఏడ్చే ఏడుపు, ఆ శోకం గూడా కవిత్వమే అని నాకనిపిస్తది. అంటే నా కవిత్వంలో నేనొక చెల్లెల గురించి రాస్తున్నా అంటే, అది కేవలము మా చెల్లెల గురించి మాత్రమే గాదు. గ్రామాల్లో బహుజన తల్లుల, చెల్లెండ్ల గురించి మొత్తం నేను రాస్తున్నా అని నేననుకుంటా. ఉదాహరణకు మా చెల్లెల గురించి రాసిన నేను, జుట్టు కోడిని కోసి కొట్టేసేది అని చెప్పిన. అందరి చెల్లెండ్లు ఆ విధంగా ఉండకపోవచ్చు, కానీ మా చెల్లెలు ఏ విధంగా ఉంటుంది. చెల్లె నిన్ను సూర్యాపేట హాస్టల్లో వదిలేసి వస్తున్నప్పుడు వెనుకకు మళ్ళీ నిన్ను పట్టుకొని ఏడవాలనిపించింది నాకు. కానీ నా కన్నీటి పూసల దండ దిగితే దారి పొడుగునా చల్లుకుంటూ వచ్చేవాడిని అని రాసుకున్నానమాట. అంటే నేను పొందిన ఆ ప్రేమలన్నింటినీ నా కవిత్వంలో ఉన్నవని ఒకటనుకుంటా. ఇదంతా వ్యక్తిగతం కాదు, ఇదంతా గ్రామీణ జీవితంలో, గ్రామీణ చరిత్రలో భాగమే అని నేను అనుకుంటా. నైస్ ఆన్సర్ గోపాల్. నిజంగానే గ్రామీణ చరిత్రని మీరు కవిత్వంలోకి తీసుకొస్తారని నాకు చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. అలాగే మీరు కథానికమైన అంటే కవితల్లో ఒక కథని చొప్పించడం, ఇంతకీ నేను ఎప్పుడు పుట్టాను అని మీరు ఒక కవిత రాశారు. ఆ కవితలో కూడా మీరు మీ ఒక చిన్న విషయం, అది బర్త్‌డే, పుట్టినరోజు అతనికి తెలీదు. వాళ్ళ చిన్నప్పుడు అతను పుట్టినప్పుడు ఎవరు రికార్డ్ చేయలేదు, ఎవరు ఎక్కడా నమోదు చేయలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేయలేదు, ఊరి వాళ్ళు చేయలేదు, అతనికి తెలీదు. అది ఆ కవిత నేపథ్యం. ఆ కవిత చెప్పడం ద్వారా అతను ఎన్నెన్ని రకాలుగా అసలు పుట్టుకను రికార్డ్ చేస్తారో పల్లెల్లో, వాటన్నింటినీ ఆ కవితలో పేర్చుకుంటూ వచ్చాడు. ఆ కవిత ముగింపు ఆ కవితకు ఆయువు పట్టు లాంటిది అనుకుంటాను. మీకు గుర్తుంటే మీరు చెప్పండి గోపాల్. అంటే ఊర్లలో చాలా వరకు బర్త్‌డేలు గుర్తుండవు. మా స్కూల్ పిల్లలు కేక్ కట్ చేయమని కేక్ తీసుకొని వచ్చినప్పుడు, నిజంగా నాకు బర్త్‌డే లేదు గదా, నేను ఎట్లా కేక్ కట్ చేయాలి అని అనిపించిందనమాట. స్టార్టింగ్ అందుకోసానికే నా పేరుతో రాసిన కేకు ముందు ఒక క్యాండిల్ దీపంగా వెలిగించిండ్రు. వద్దందున పిల్లల ప్రేమను చిన్నతనం చేసినట్లయితది, ఇష్టం లేదందున టీచర్ల మనసు నత్తగుల్లలాగా ముడుచుకుంటది అని చెప్పుకుంటూ వచ్చి, నాకు బర్త్‌డేలు లేవడం కాదు, నాకంటే ముందు తరం ఉన్న అన్నలకు కూడా బర్త్‌డేలు లేవు. వాళ్ళ బర్త్‌డేలు ఎప్పుడు అనంటే, స్కైలాబ్ పడ్డప్పుడో, చెరువు కట్ట వేసినప్పుడు, గుడి కూలినప్పుడో, గుడిలో లింగం మాయమైనప్పుడు, ఇవే కదా మా అన్నలకు చరిత్ర రాసి పెట్టిన పుట్టినరోజులు అని అన్నలకు సంబంధించిన పుట్టినరోజు రికార్డ్ చేసిన. ఇంకా కొంత ముందుకు పోతే అసలుకి మా నాన్న పెదనాయనలకు మరణం తేదీ మాతోటి రాయించుకురు, కానీ వాళ్ళకి అసలు పుట్టిన తేదీ లేదు కదా అని చూసి, నాయన పెదనాయనలు మాత్రము మా చేత ఫోటోల కింద మరణం తేదీ రాయించుకొని పోయిండ్రు అని చెప్పిన. మరి ఇంతకు నాకు పుట్టినరోజు ఎప్పుడు అని లాస్ట్ ముగింపు, ఇంతకు నేను ఎప్పుడు పుట్టాను, పెద్దబడి రిజిస్టర్లో పేరెక్కించిన మా పరమేశ్వర్ సార్ని అడిగిన. ఇంతకు నేను ఎప్పుడు పుట్టాను, అక్షరాన్ని ఆవు దూడలాగా వాకిట్లో కట్టేసుకున్నప్పుడు నేను నిజంగా పుట్టానట అని రాసినట్టు. ఫెంటాస్టిక్. రిల్కే అనే కవి పేరు మీరు అందరూ వినే ఉంటారు. ఆయన అంటారు, ఎంతో వ్యక్తిగతమైనవే ఎంతో సామాజికం కూడా అవుతాయి అని. బహుశా తగుళ్ళ గోపాల్ కవిత్వం అందుకు చాలా చాలా మంచి ఉదాహరణ అని నాకు అనిపిస్తుంది. అతను తన కవిత్వంలో ఎంత వ్యక్తిగతమైనటువంటి వివరాలైనా రాయనివ్వండి, ఎంత వ్యక్తిగతమైన సమాచారాన్ని, ఉద్వేగాన్ని అయినా పంచుకొనియండి, అందులో ఉన్నటువంటి నిజాయితీ వల్ల అది సామాజికం కూడా అయింది. అతను అన్నట్టు అది ఒక గ్రామీణ చరిత్రను చెప్పేటటువంటి పుస్తకం అయింది. బహుశా అందుకే అతని దండకడియం అంత ప్రత్యేకమైందని, అంత మంచి పేరు వచ్చిందని కూడా నాకు అనిపిస్తుంది. ఈ కవిత ముగింపు మీరు వినుంటే, ఎప్పుడు పుట్టారని అతను అందరినీ అడుగుతాడు ఆ కవితలో.
చివరికి అతను ప్రామాణికంగా తీసుకున్నది అతని గురువు మాటని. ఇతను ఒక ఉపాధ్యాయుడు కూడా. ఇతను ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఎట్లాంటి సంస్కారాలని మనకి మంచి ఉపాధ్యాయులు ఇవ్వగలరు అనే దానికి కూడా ఈ కవిత చాలా మంచి ఉదాహరణ. అక్షరాన్ని ఆవుదూడగా నా వాకిట్లో కట్టేసుకున్నప్పుడు నేను పుట్టానట అని రాస్తాడు. అది ఆ కవితకి ముగింపు. అతను చదువుకున్నప్పుడు, అక్షరాన్ని నేర్చుకున్నప్పుడు, ఆ అక్షరం ద్వారా తన జీవితాన్ని తను చూసుకోగలుగుతున్నప్పుడు, ప్రకటించుకోగలుగుతున్నప్పుడు, తను పుట్టానని అనుకోవడం, దాన్ని కవితలోకి తీసుకురావడం నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం. అతన్ని రాసినటువంటి కవితల్లో ఇది నాకు ఎంతో ఇష్టమైనటువంటి కవిత కూడా. ఆ కవిత గురించి మీ నుండి వినడం చాలా బాగుంది గోపాల్, థ్యాంక్ యూ. తర్వాత ప్రశ్న నందకిషోర్కి. నందకిషోర్ ఈ కాలపు కవులు అందరిలోకి చాలా ప్రత్యేకమని నేను అనుకుంటాను. బహుశా అతని కవిత్వంలో పాటించేటటువంటి క్లుప్తత మొదటి కారణం అయితే, ఆ కవితలో పలికేటటువంటి ఒక పసిపిల్లల నిజాయితీ రెండో కారణం. ఆ మాట అన్నాను కాబట్టి, మీ మొట్టమొదటి కవితా సంపుటి నీలాగే ఒకడు ఉండేవాడు. ఆ శీర్షిక చాలా పొయిటిక్ శీర్షిక. నీలాగే ఒకడు ఉండేవాడు. దానికి ఒక పసిపిల్ల ప్రేరణని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. దాని గురించి చెప్పండి. అలాగే పసిపిల్లల చుట్టూ మీరున్నప్పుడు వాళ్ళ మీద చాలా పాటలు కట్టారు, బాణీలు కట్టి వాళ్ళ చేతే పాడించారు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు పొందేటటువంటి ఎనర్జీ, వాళ్ళని మీరు కవిత్వంలోకి తీసుకొచ్చేటప్పుడు మీలో కదిలేటటువంటి ఆలోచనలు. అందరికీ నమస్తే అండి. నా ఫస్ట్ బుక్ టైటిల్ నీలాగే ఒకడు ఉండేవాడు. నేను పోయిటరీ కొంచెం యాక్టివ్గా రాస్తుంది ఎర్లీ 20s నుంచి. నేను ఇప్పుడు కూడా యూత్ అని ఫీల్ అవుతున్నట్టు, అప్పుడు కూడా కొంచెం ఇంకా చైల్డ్ అనే ఫీల్ అయ్యేది. అప్పటికి కొద్దిగా రియలైజ్ వస్తున్న ఒక ఏజ్, ఓకే మనం దాన్ని దాటిపోయాము, బాల్యాన్ని దాటి వెళ్ళిపోతున్నామని. అప్పుడు ఎవరి పిల్లల్ని చూసినా వాళ్ళు చేసేటువంటి అన్ని చేష్టల్లోనూ అయ్యో నేను ఇలా ఉండేవాడిని అనే ఒక ఫీలింగ్ వచ్చేది. అది నీలాగే ఒకడు ఉండేవాడు పోయం. చింత చెట్ల అడవుల్లోంచి, చీకట్ల మలుపుల్లోంచి చేతిలో చిన్న లాంతరు ఒకటి పట్టుకొని అచ్చంగా నీలాగే చీమలాగా కదిలేవాడు అనుకుంటూ అలా వస్తుంటుంది పోయము. అది ఆ పోయంకి ఇన్స్పిరేషన్. నేను రియలైజ్ అవుతున్న ఫేజ్లో నేను పిల్లల్ని చూసి నేను అక్కడ నుంచి కొంచెం దూరం జరుగుతున్నాను అనే ఫీలింగ్. తర్వాత 20 ఏళ్ళ పైబడిన కాలంలో పసితనానికి దూరంగా జరుగుతున్నట్టు. ఓకే, కొంచెం లేట్గానే. సో తర్వాత నేను మిగతా జీవితంలో, ఉద్యోగ జీవితంలో కూడా నేను పిల్లలతో కలిసి పనిచేస్తాను. సో పిల్లలతోటి పాటలు పాడించడము, పిల్లలతో రాయించడము, పిల్లల కోసం రాయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాను. అది పిల్లలతో ఉంటే ఒక నాన్ జడ్జ్మెంటల్ స్పేస్లో ఉన్నట్టు ఉంటుంది నాకు. అండ్ వొకాబులరీ కానీ క్రియేటివిటీ కానీ వాళ్ళకి మనకంటే ఎక్కువ ఉంటుందని చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. సో వాళ్ళతోటి ఉన్నప్పుడు వాళ్ళకి మోర్ ఆఫ్ రైమ్ లేదంటే పాట ఎక్కువ ఇష్టము. సెన్స్ ఉన్న రైమ్స్ కానీ, నాన్ సెన్స్ ఉన్న రైమ్స్ కానీ, ఏవైనా శబ్దలయ ఉండేటివి చాలా ఇష్టం. అలాంటివి రాయడానికి ఎక్కువ ఒక అటెంప్ట్ చేస్తాను. వాళ్ళు నవ్వుకోవాలి, హాయిగా పాడుకోవాలి, లేదంటే డాన్స్ చేసుకోవాలి అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. దానికోసం రాస్తూ ఉంటాను. బాగుంది నందకిషోర్. మనకి ఇస్మాయిల్ గారు కూడా కవులని సదా బాలకులు అని ఒక చాలా ఫేమస్ ఫ్రేజ్. కవులందరూ వాళ్ళల్లో ఏదో పసితనాన్ని నిలుపుకున్నారని నేను కూడా అనుకుంటాను. బివివి ప్రసాద్ గారు అంటారు, కవులు పెద్దయ్యాక కలిసే బాల్యమిత్రులట. వాళ్ళు అది చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్రేజ్. అంటే మనం ఆలోచించే కొద్దీ మనకి దానిలో కొత్త అర్థాలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇట్లాంటి కవిత్వాలు కొన్ని చదివినప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగానే వాళ్ళు బాల్యమిత్రులు కాదంటే ఈ వయసులో కలిసి వాళ్ళ కవిత్వంలో మన జీవితాలని, మన ఉద్వేగాలని మనం ఎలా చూసుకుంటున్నాం, వాళ్ళు మనతో ఎలా పంచుకుంటున్నారు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ నందు. తర్వాత మౌళి, మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కదా, మీరు పిల్లల చేత కూడా కవిత్వాలని రాయిస్తూ ఉంటారు కదా. ఎందుకు మీకు పిల్లల చేత కవిత్వాలు రాయించాలనిపించింది? వాళ్ళ వయసు అంటే వాళ్ళ స్కూల్ పిల్లలకి కదా మీరు పాఠాలు చెప్తున్నది. అంటే వాళ్ళు ఒక కొత్త తరం కవిత్వంలోకి రావడానికి మీరు చేసేటటువంటి ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అయితే నేను మొదట స్కూల్లోకి తరగతి గదిలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక రకంగా పిల్లలే ఉపాధ్యాయుడిని సానబెడతారు. ఉపాధ్యాయుడు సృజనకారుడు అయినప్పుడు అంతకు మించి సృజనకారులు పిల్లలు. ఆ విషయం నాకు తరగతి గదిలో అర్థమైంది. అర్థమైనాక నేను చదువుకున్న పుస్తకాలు, నా పెర్స్పెక్టివ్,
ఆ పుస్తకాలు కానీ, సామాజిక సందర్భాలు కానీ కలిగించినటువంటి నాలో దృక్పథం ఏదైతే ఉందో, అది నిత్యం పిల్లలతో పంచుకోవడం వల్ల పిల్లలకు కూడా ఆ ప్రవాహము జరగడం జరిగింది. అంటే నేను అనుకుంటున్నాను తరగతి గది రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలు చర్చా వేదిక కావాలనేసి. తరగతి గది కూడా దేశానికి ముఖచిత్రం కావాలని. అలాంటి పని చేసేటప్పుడు ఒక 8 సంవత్సరాల పాటు రోజు సాయంత్రం 6, 7 వరకు పిల్లలతో గడిపిన తర్వాత ఒక 40 మంది పిల్లలు కవిత్వం రాయడం జరిగింది. 40 మందిలో ఒక 8 మంది పిల్లలు కవిత్వాన్ని తీసుకొని స్వప్న సాధకులని ఒక 2017లో ఒక పుస్తకం వేశాను. ఆ తదుపరి ఏమైందంటే ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నా ఆలోచన ధోరణి ఏదైతే కొనసాగించడం వల్ల ఇక్కడ గౌరీ లంకేష్ నేపథ్యంలో పిల్లలు రాసిన కవిత్వం ఒక చిన్న బులెటిన్ వేయడం జరిగింది. అలాగే నాసిక్ రైతులు పాదయాత్ర చేసినప్పుడు ఒక చిన్న బులెటిను, అలాగే జమ్మూ కాశ్మీర్లో హత్రాస్ ఘటన జరిగినప్పుడు ఒక చిన్న బులెటిన్, ఇంకొక బులెటిన్, ఒక 4 బులెటిన్లు తీసుకురావడం జరిగింది. అయితే పిల్లలకు రాజకీయాలు అవసరమా అనేసి అంటే బ్రతుకుతున్నదే రాజకీయ విధ్వంసానికి గురవుతున్నటువంటి వ్యవస్థలో. కాబట్టి పాఠశాల వ్యవస్థ నుంచి పిల్లలు అనేక విషయాలు తెలుసుకోగలరు. కాబట్టి రాజకీయ, సామాజిక, చారిత్రాత్మక అంశాలను కూడా పిల్లలు చెప్పాల్సిన బాధ్యత ఉందని భావిస్తూనే ఆ పని నేను చేశాను. తర్వాత కరోనా తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. పిల్లలు టెక్నాలజీ అంటే ఫోను ఆక్రమించడం పిల్లల జీవితంలోకి. ఇందాక పెద్దింటి అశోక్ కుమార్ అన్న కూడా కథ గురించి చెప్పేటప్పుడు పిల్లల మీద ఇంగ్లీష్ ప్రభావం ఉండొచ్చు. కానీ ఏదైతే ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించినటువంటి భాష ఉందో అది డెడ్ అయిపోతుంది. ఆ కోణంలో కూడా పిల్లలకి చెప్పడం వల్ల ఆ యాంగిల్లో కూడా పిల్లలు రాయడం జరుగుతుంది. బాగుంది మళ్ళీ. నాకు గుర్తు, నేను కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు ఎండ్లూరి సుధాకర్ గారిని నేను ఒక కార్యక్రమంలో కలిసాను, సాహిత్య కార్యక్రమంలో. ఆయన రుబాయిలు విన్నాను నేను అప్పుడు. నేను కృష్ణశాస్త్రిని, తిలక్ని వీళ్ళని చదవడం, వీళ్ళని నా అంతటా నేను ఎక్స్ప్లోర్ చేయడం ఒక విషయం అయితే, ఎండ్లూరి సుధాకర్ గారి గొంతులో ఆయన ఇలాగే ఒక సెషన్కి మోడరేటర్గా ఉన్నారు. ఆయన రుబాయిలు కొన్ని చదివి వినిపించారు. నాకు అవి ఎంత నచ్చాయంటే, నేను ఎంత కవిత్వాన్ని వెతుక్కుని చదివానో నేను చెప్పలేను. నేను చాలా బలంగా నమ్ముతాను, చిన్నతనంలో మనకి మంచి సాహిత్యం, మంచి కవిత్వం వాళ్ళ దాకా మనం తీసుకెళ్ళగలిగితే, వాళ్ళకి ఆ రుచిని మనం అందించగలిగితే, వెతుక్కుని చదివేటటువంటి బాధ్యతని పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. అదే ప్రశ్న కొనసాగింపుగా తగుళ్ళ గోపాల్ కూడా అట్లాంటి కృషే చేశారు. దేవగన్నేరు కదా గోపాల్, దేవగన్నేరు అనేటటువంటి పేరుతో అతను కూడా వాళ్ళ స్కూల్ పిల్లలు రాసినటువంటి కవిత్వాన్ని ప్రచురించారు. మీరు చెప్పండి, మీరు ఎవరినన్నా ఇట్లాంటి కవిత్వాలు రాయించడం ద్వారా లేదా వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా పిల్లల్లో కవిత్వం శక్తి నిజంగా పెరుగుతుంది అనుకుంటున్నారా? అట్లా మీ చిన్నతనంలో మిమ్మల్ని ఎవరన్నా ప్రభావితం చేసిన కవులు స్కూల్ వయసులో అట్లా ఎవరైనా ఉన్నారా? మా పిల్లలతోటి నేను కవిత్వం రాయిద్దాం అనుకున్నప్పుడు, అది వరకు హై స్కూల్ లెవెల్లో 6th, 7th నుంచి 10th పిల్లలు కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ నా దగ్గర ఉన్న పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలు, 1 నుంచి 7 వరకు. వీళ్ళతోటి నేను కవిత్వము రాయించగలుగుతానా అని ఒక ధైర్యం ఉండే. ఒకే స్కూల్లో నేను 12 సంవత్సరాలు పనిచేయడం వల్ల వీళ్ళతో ఏ విధంగానైనా నేను కవిత్వం రాయించాలి అనే ఒక తపన మాత్రం నాకుండేది. దానికోసం నేను మన బాలసుధాకర మౌలి అన్న స్వప్న సాధకులు వాళ్ళ పిల్లలతో తెచ్చిన పుస్తకము, నాగిళ్ళ రమేష్ అన్న మినుగురు పూలు తెచ్చిన పుస్తకము, అంటే పిల్లలు ఏ విధంగా రాస్తురో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ పిల్లల దగ్గర వినిపిస్తూ ఉండేవాడిని. అట్లా ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇట్లా కాకుండా మనము కవిత్వం రాయడం మనకు వచ్చు కాబట్టి కవిత్వం ఎట్లా రాయాలో కొన్ని చెప్పుదాం పిల్లలకు, దానికి అనుగుణంగా వాళ్ళు ఎట్లా రాస్తే దాన్ని సరిచేద్దాము అని ఒకసారి అనుకున్నా. దీనికంటే ముందు చిన్న పిల్లలకు గేయాలు నేర్పించడము, పద్యాలు నేర్పించడము, నేను చదువు చెప్పిన పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థి 100 పద్యాలు చెప్పేటట్టు నేను రోజు ఉదయం ఒక పద్యం చెప్పేది, రోజు ఒక గేయం నేర్పించేది. దీనివల్ల కవిత్వం రాయడం ఈజీగా అయ్యింది. ఒకసారి చదువు అనే ఒక అంశం ఇచ్చి, మీకు చదువు గురించి మీరు ఏమనుకుంటారో కవిత రాయమని చెప్తే 3వ తరగతి అమ్మాయి ఒక 4 లైన్లు నా దగ్గరికి రాసుకొని వచ్చింది. మా అమ్మ కన్ను నగల మీద పడింది, మా నాన్న కన్ను సినిమాల మీద పడింది, మా చెల్లెలి కన్ను ఆటల మీద పడింది, నా కన్ను మాత్రం చదువు మీద పడింది అని రాసింది అనమాట. ఆ కవిత 4 వాక్యాలు చూసిన తర్వాత చాలా సంతోషపడ్డా. నేను ఎవరికైతే కవిత్వము రాయడం కష్టం అనుకున్నానో వీళ్ళే ఇంత అద్భుతంగా రాస్తారు, ఎక్కడ వెనుకడుగేయొద్దని ఈ చిన్న పోయాన్ని స్కూల్ మొత్తము అసెంబ్లీలో వినిపిస్తే ప్రతి క్లాస్ నుంచి కూడా చాలామంది పిల్లలు రాసినారు.
ఒక 7వ తరగతి అబ్బాయి రాసిండు, నాన్న పుస్తకం కొనియ్యవా అని అడిగాను, నాన్న పుస్తకం కొనియ్యవా అని అడిగాను, లేవు పోరా అని కసురుకుండు, సాయంత్రం చూస్తే సారా దుకాణంలో అని. ఆ ఊర్లో వాళ్ళ జీవన నేపథ్యం ఎట్లా ఉందో అట్లాంటి విషయాలు రాస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినా. ఇంకో యశ్వంత్ అనే అబ్బాయి రాసిండు, మా అమ్మ రొట్టెలు చేస్తుంటే మా అమ్మ చేతి వేలలోంచి కన్నీళ్లు రాలుతున్నట్టుగా ఉన్నాయి అని రాసిండు అనమాట. మా అమ్మ రొట్టెలు చేస్తుంటే మా అమ్మ ముఖము ఎర్రని సూర్యుడిలాగా మండుతూ కనిపించేది అని రాసిండు అనమాట. అంటే ఒక అంశాన్ని ఎట్లా తీసుకోవాలి, దేంతోటి పోలికలు చేయాలి, ఈ విధంగా పిల్లలకు నిరంతరం చెప్పడం వలన, ఒక 2-3 సంవత్సరాలు చెప్పడం వలన పిల్లలకు అక్షర దోషాలు సరిచేసే అవకాశం దక్కింది, వాళ్ళ ఊహ ఎట్లాంటిదో గమనించే అవకాశం దక్కింది. అక్కడి నుంచి నేను పోతూ పోతూ పిల్లలకి ఏం గిఫ్ట్ ఇవ్వగలుగుతానంటే, వాళ్ళు రాసిన కవితలన్నింటినీ దేవగన్నేరు అనే ఒక పుస్తకంగా తీసుకొని వచ్చిన. అది నా ఉద్యోగ జీవితంలో, నా కవిత్వ ప్రయాణంలో కూడా ఒక గొప్ప మలుపు అని నేను థ్యాంక్ యూ అనుకుంటున్నా. గోపాల్, థ్యాంక్ యూ. ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పిన కవితలన్నీ 7వ తరగతి కూడా దాటని పిల్లలు రాసినటువంటి కవితలు. ఇంత చక్కటి పాదాలు రాశారు. నందు, మీకు తర్వాత క్వశ్చన్. మీ జస్ట్ ఐ వాంటెడ్ టు కంటిన్యూ దిస్. ఇట్లాంటిది నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, షేర్ చేసుకోవాలనుకుంటున్నా. పిల్లల సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పడానికి. క్రియేటివ్ టాస్క్ కింద ఇట్లనే నేను స్కూల్లో విజిట్ చేసినప్పుడు, నువ్వు రాక్షసుడు అయితే ఏం చేస్తావు అని పిల్లల్ని అడిగాను. వాళ్ళు నేనేమన్నా అది దోపిడీ చేస్తాను, లేదంటే వాళ్ళని కొట్టేసి వస్తాను, ఇలాంటివి చెప్తారేమో అనుకున్నా. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను పొద్దున్నే ఒక వేప చెట్టును పీకి పళ్ళు తోముకుంటాను, ఒక మేఘాన్ని దొర్లించుకొని స్నానం పోసుకుంటాను, కొండ గుట్టలతో గచ్చకాయలు ఆడతాను. ఈ 3 వాక్యాలు రాసిన తర్వాత వాడికి ఒక డౌట్ వచ్చింది, రాక్షసుడు స్కూల్కి వెళ్తాడా సార్ అని. సో మనం రాక్షసుడు అంటే మనకున్న ఫీలింగ్కి మనం ఏదో ఒక నెగిటివిటీని ఊహించుకుంటే, రాక్షసుడు అనే ఒక హ్యూజ్ సైజ్ తప్ప వాళ్ళ మనసులోకి ఏది పోలేదు. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. చాలా బాగుంది నందు. మీ కవిత్వానికి సంబంధించి, మీ కవిత్వంలో చాలా కన్ఫెషనల్ టోన్ ఒకటి ఉంటుంది. అంటే ప్రేమల దగ్గర నుంచి, బ్రేకప్స్ నుంచి, బిట్రేయల్స్ నుంచి, దాని తర్వాత వచ్చేటటువంటి నింద, నిష్ఠూరం, బాధ, బహుశా వేరెవ్వరూ కవిత్వంలోకి తీసుకురానన్ని ఛాయల్ని ఇతని కవిత్వంలోకి తీసుకొస్తాడు. ఒక కవిగా మీరు వాటిని, అవి డెఫినెట్గా పబ్లిక్ స్పేస్లకు తర్వాత వస్తాయని మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రచురించిన సంపుటల్ని బట్టి, ప్రత్యేకంగా పరాధీన లాంటి సంపుటలు తీసుకున్నప్పుడు, యథేచ్ఛ లాంటివి తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి ఇన్హిబిషన్స్ ఉంటాయి? అంటే అవి ప్రచురించేటప్పుడు అవి నిజంగా అంటే సెల్ఫ్ సెంటర్డ్గా నా బాధ, నా వేదన అనుకుంటూనే రాస్తారా? మీకు దాని వెనకాల ఇంకేమన్నా ఆలోచన ఉంటుందా? మీరు అసలు మూడో మనిషి గురించి ఆలోచించే స్పేస్లో ఉండగలుగుతారా ఆ టైంలో? చాలా వరకు మూడో మనిషి గురించి ఆలోచించను, రెండో మనిషి గురించి ఆలోచిస్తాను. అంటే ఎవరి కోసం అయితే రాస్తామో వాళ్ళు చదవాలని ఉంటుంది. అంటే వాళ్ళు దగ్గరగా ఉండుంటే అప్పటికప్పుడే వాళ్ళు చదివితే బాగుండని ఉంటుంది. వాళ్ళు దూరం అయిపోయిన వాళ్ళైతే ఎప్పుడో ఒకసారి వాళ్ళ కంట పడకపోతుందా అనే ఒక ఫీలింగ్తో రాస్తూ ఉంటాము. లవ్ పోయిటరీ మోస్ట్లీ నేను రాసేది. నా పుస్తకాలు కూడా నేను అలాగే వేసుకున్నా, ఒకరి కోసం రాసినవన్నీ కలిపి ఒక పుస్తకం వేసుకోవడం లాంటిది. సో అట్లనే 4 పుస్తకాలు వేసుకున్నా. సో నేను అనుకోవడం, అంటే రీడర్ని దృష్టిలో పెట్టుకోవడం అంటూ పెద్దగా జరగదు. కానీ ఎవరైనా చదివిన తర్వాత, మనం పబ్లిష్ చేస్తాం కాబట్టి ఎవరైనా రిలేట్ అవుతే, వాళ్ళు ఎట్లా రిలేట్ అయ్యారు అనే దాన్ని మనతో షేర్ చేసుకున్నప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ అయితే ఉంటుంది. కానీ ఈ మనం ఎక్స్ప్రెషన్లోనే అది అయ్యేటప్పుడు, ఈ పదం రీడర్కి రీచ్ అవ్వదేమో, నేను ఇది రాయాలేమో దీని బదులు అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు రాదు. అది వీలైనంత వరకు అది పర్సనల్. ఇంకా కొంచెం ఏదైనా ఒక అడుగు ఎక్స్టెండ్ చేస్తే అది చదవాల్సిన మనిషికి అర్థమవుతుందా అనే ఆలోచన ఉంటే తప్ప, రీడర్ అనే థర్డ్ పర్సన్గా నాకు ఎక్కువ మనసులోకి రారు. మీ గురించి మీరు కూడా చాలా వల్నరబుల్ స్పేసెస్ని అట్లా అందులో ప్రొజెక్ట్ చేసుకుంటారు కదా. మిమ్మల్ని అట్లా ఇంకొకళ్ళు కలిసినప్పుడు విడిగా మళ్ళీ మిమ్మల్ని అంటే ఇప్పుడు నాకున్నదల్లా ఒక అనారోగ్యకరమైన దేహం, సత్తువ లేని మనసు, అట్లాంటివి కూడా మీరు రాశారు కదా. సో మిమ్మల్ని మీరు అట్లాంటి స్పేస్లోకి నెట్టుకునేటప్పుడు దానికి మళ్ళీ ఆ తర్వాత ఎట్లా ఉంటుంది? అంటే నేను ఇలాంటి ఒకటి ఏదో ఇమేజ్ని ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా, అలా ఏమన్నా ఉంటుందా కవిత్వంలో? మీ కవిత్వంలో గొప్పతనం ఏమిటంటే, అది దాన్ని ఇంకా ఇన్ స్పైట్ ఆఫ్ సేయింగ్ ఎవ్రీథింగ్, అది ఇంకా కవిత్వంగానే మనగలుగుతుంది. ఆ కవిత్వపు ఎలిమెంట్ ఏదో మిస్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఆ బ్యాలెన్స్ ఎట్లా తీసుకురాగలుగుతారు మీ కవిత్వంలోకి? అది మోస్ట్లీ అనుకోకుండానే వస్తుంది. వీలైనంత
యాజ్ జెన్యున్లీ యాజ్ పాసిబుల్ అన్ని ఇంటెన్స్ ఎమోషన్స్ని రాసుకోవాలని అనుకుంటాం. చాలా వరకు పాజిటివ్ ఎమోషన్స్ మాత్రమే రాయాలి, ఇది మనకి నిందించాలనే ఫీలింగ్ ఉన్న కవిత్వంలో నిందించకూడదేమో లాంటి ఇన్హిబిషన్స్ నాకేం లేవు. కరెక్ట్. లేదు, నేను చాలా వల్నరబుల్ అని చెప్పుకోవడానికి కూడా ఏ ఇన్హిబిషన్ లేదు. నేను డిప్రెస్డ్గా ఉన్నాను, స్ట్రెస్ఫుల్గా ఉన్నాను కవిత్వంలో రాసుకోవడానికి, లేదంటే బహుశా దుఃఖంలో దిగులుగా ఇంటెన్సిటీ ఉండడానికి. అని మీరు ఒక మాట వాడారు కదా, బహుశా దానివల్ల మీ ప్రోస్కి మీ టెక్స్ట్కి ఆ వెయిట్ యా, ఇంటెన్సిటీ మిగతా అంతటిని తెచ్చేస్తుంది. అది తెస్తుందని. అది రైట్. అంటే అది రాసుకోలేకపోతే నీకు తెరిపి లేనప్పుడు, రాసుకోవడమే దారి అయినప్పుడు ఇంక వేరే ఆలోచన ఏమీ ఉండదు. అంటే ఇది రాయొచ్చా, ఇది రాయొద్దా, ఈ సబ్జెక్ట్ అనే ఆలోచన ఎక్కువ రాదు. మౌళికి మౌళి, మీరు చాలా కాలం నుంచి కవితను రాస్తున్నారు కదా, మీరు మొట్టమొదటి రాసినటువంటి కవితకి, ఇప్పుడు ఇటీవల రాసినటువంటి లేటెస్ట్ కవితకి అప్రోచ్లో కానీ, వస్తువుని ఎంచుకోవడంలో కానీ, ట్రీట్మెంట్లో కానీ, వ్యక్తీకరణలో కానీ, మీకు మీరుగా మీరు గమనించుకున్నవి కానీ, మీకు మీరుగా ఇది మొట్టమొదటి కవిత అప్పుడు తెలియనివి, ఇప్పుడు నువ్వు తప్పకుండా నా కవిత్వంలో ఈ ఎలిమెంట్స్ ఉండాలి అని మీరు అనుకుంటున్నవి ఏమైనా ఉన్నాయి? తొలి దశలో మొదట్లో కవిత్వం రాసినప్పుడు సంక్లిష్టత వచ్చేది. రాను రాను సరళతే చాలా అవసరమైన విషయం అర్థమైంది. సరళతలోని గాఢత, సరళతలోని సాంద్రత, ఆ విషయం రాను రాను తెలిసింది. తర్వాత ఉపమా రూపకాలు ఉంటేనే కవిత్వం అనేది ఎప్పుడు లేదు, కానీ ముందు తరం వాళ్ళ కవిత్వం చదవడం వల్ల, వాళ్ళ ప్రభావం ఉండడం వల్ల, ఉపమా రూపకాలు సహజంగా అవి పడడం జరగడం వల్ల ఆ కవిత్వాన్ని మొదట రాసినప్పుడు ఎంజాయ్ చేసేవాడిని. కానీ తర్వాతకు వచ్చేసరికి ఉపమా రూపకాలు అవసరం లేకపోయినా ఒక వస్తువును లోపలికి బాగా తీసుకున్న తర్వాత చాలా సహజంగా అభివ్యక్తం అవుతుంది, గాఢతతో సాంద్రతతో. అదే మంచి కవిత్వం అనేసి, ముద్రేసే కవిత్వం అనేసి అనిపించింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను వర్తమానంలో చాలా గాఢంగా తీక్షణంగా ఆలోచిస్తున్నది, నేను నిల్చున్న నేలే నాస్తిత్వం కాబట్టి నేలకు సంబంధించినటువంటి మా కళింగాంధ్రకు సంబంధించినటువంటి కవిత్వం, కళింగాంధ్ర వస్తువు, కళింగాంధ్ర శిల్పం ప్రత్యేకంగా ఉంది. ఆ నేలకు సంబంధించి, మనుషులకు సంబంధించి దాన్ని అభివ్యక్తం చేసే పనిలో ఇప్పుడు వర్తమానంలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నాను. బాగుంది బాగుంది, థ్యాంక్ యూ. సరళతే సాంద్రత అనడం బాగుంది. బహుశా అందుకే మనకి ఇస్మాయిల్ స్కూల్ ఆఫ్ థాట్ కూడా వచ్చి ఉంటుంది. ప్రత్యేకించి ఇప్పుడు సమకాలీన కవిత్వాన్ని మనం చదువుతున్నప్పుడు అందులో అన్వయ దోషాలని గమనించినప్పుడు నాకు పదే పదే అనిపించేది, బహుశా ఇస్మాయిల్ కవిత్వం అంటూ ఒకటి రావడానికి, లేకపోతే ఒక హైకు కవిత్వం రావడానికి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికే నిజానికి చాలా ఎక్కువ కష్టపడాలేమో మనుషులు, అంటే కవిత్వం చేయడానికి. దాన్ని మనం ఎప్పుడు దాన్ని కాంప్లెక్స్ చేస్తున్నామో అప్పుడు ఈ అన్వయాలను కూడా పట్టించుకోవాలి. అండ్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ కవిత్వం ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో కనీసం ఆ అన్వయ దోషాలు ఉన్న ప్రతిసారి నాకు మీరన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి. చాలా బాగుంది సమాధానం. గోపాల్, మీరు కథలు కూడా రాస్తున్నారు కదా, ఇప్పుడు కవిత్వం నుంచి కథలకు మళ్ళినట్టు ఒక రకంగా. మనం కవిత్వం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చాలా మంచి కథకులు కూడా ఉన్నారు. అయినా సరే కథల్లో లేనిది కవిత్వానికి మాత్రమే ప్రత్యేకమైనది అని మీకు ఏదనిపిస్తుంది? ఏది కవిత్వం అనే ప్రక్రియనంత ప్రత్యేకం చేసింది అని మీరు అనుకుంటారు? ఈ మధ్యలోనే ఒక 5-6 కథలు రాసిన. కవిత్వం అనేది ఒక ఉద్వేగానికి సంబంధించి అని అనిపించింది. కథ అనే వరకు అనేక విషయాలు చెప్పాలి, లేకపోతే ఆ వాతావరణం మొత్తం చెప్పాలి అనేది కథల్లో ప్రధానంగా గమనించిన. కవిత్వం మాత్రము ఇప్పటికిప్పుడు ఒక దుఃఖం వస్తే ఏడవడానికి ఉన్న ఏకైక అమ్మ లాంటి పదము కవిత్వమే అని నాకు అనిపిస్తుంది. గోపాల్, థ్యాంక్ యూ. మీ కవిత్వం మీద ఠాగూర్ ప్రభావం గురించి చెప్పండి. ఎందుకు లయ మీద అంత పట్టింపు ఎందుకు మీకు? మీరు ప్రోజ్ కూడా రాస్తారు, కానీ ప్రియసఖి పద్యాలు ఇంకా ప్రచురితం అవనివి అవి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. వాటన్నిటిలోనూ చాలా స్పష్టమైనటువంటి లయ ఉంటుంది. ఎందుకు లయ అంటే అంత పట్టింపు? లయ కవిత్వానికి ఏ రకంగా సహాయపడుతుందని మీరు అనుకుంటారు? అంటే నేను పోయిటరీ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ అంటూ మాకేం లేదు. స్కూల్లో టెక్స్ట్ బుక్స్లో చదివినప్పుడు ఠాగూర్ లాంటి పేరు విన్నదే. ప్రత్యేకించి ఠాగూర్ సాహిత్యం ఎక్కువగా చదవలేదు. కానీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు నదులు, తీరాలు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను చెల్లం, గీతాంజలి
తిలకామృతం, కృష్ణశ్రాత్రి, మహాప్రస్థానం, ఇవి 3 బస్ స్టాండ్‌లో దొరికిన పుస్తకాలు. ఈ 3 చదువుకొని కొంత నాకు అంటే అవి తప్ప వేరే అమ్మేవి కాదు సార్ ఎంజీబీఎస్‌లో. అవే దొరికితే బస్ స్టాండ్ స్టాక్స్ని పెంచాలి మనం ఇప్పుడు. ఆ గీతాంజలి చదివినప్పుడు ఇట్లా పోయెట్రీ, ఒక ప్రోజ్ ఫ్లోలో ఉండే పోయెట్రీ నాకది చాలా నచ్చింది. నేను రాసుకునేవి, అంతకుముందు రాసుకునేవి కూడా కొన్ని అలాగే ఉంటాయి. సో, అలాగే రాసుకోవచ్చని అనిపించింది. లయ ఎందుకు ప్రత్యేకం అంటే అది ఎట్లో అంటే నేను చిన్నప్పుడు ఎక్కువ పాటలు పాడేవాడిని. మా నాన్న కూడా ఫోక్ ఆర్టిస్ట్. తెలియకుండానే కొంత లయతో ఒక తెలియని పరిచయం ఉంది. చిన్నప్పుడు ఏమైనా కాంపిటీషన్స్‌లో కూడా వచన కవిత్వం అంటూ ఏముండకపోయేది. గేయ రచన అనేది ఉండేది. అంటే పదజాలం మీద ఉన్నంత శ్రద్ధ భావజాలం మీద, వచన కవిత్వంలోనికి సంబంధించినటువంటి భావజాలానికి సంబంధించినటువంటి పరిచయం మాకు చైల్డ్‌హుడ్‌లో లేదు. అది ఒక రీజన్. తెలియకుండానే పాటకు సంబంధించిన ఒక వాతావరణంలో తెలంగాణలో పెరిగి ఉండడం వల్ల లయ అనేది కొంత ఎక్కడో అంటుకుంది. ఇంకొకటి అంటే ఇది పర్సనల్, బట్ నేను మొదట ప్రేమించిన అమ్మాయి కన్నడ అమ్మాయి. సో, తనకి వచనం రాస్తే కంటే లయలో ఏదైనా రాస్తే నేను చదివినప్పుడు దాన్ని విని ఎంజాయ్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువుండేది. అట్లా నేను తన కోసం రాసిన పద్యాలన్నీ ఎక్కువ లయాత్మకంగా రాసుకున్నాను. అట్లా నాకు లయ కొద్దిగా అలవాటైంది. బాగుంది నాన్న. 2 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పావు. ఒకటి లయ రావాలంటే మనకి మన భాషకి సంబంధించిన ప్రేయసి ఉండకూడదు అన్నదొకటి. రెండవది మీరు మహాకవులు అవ్వాలంటే మీ పుస్తకాలు బస్ స్టాండ్‌లో ఉండాలన్నదొకటి. సో, ఈ రెండిటిని ఈ మీ సమాధానం నుంచి పట్టుకున్నాం. యాహ్! ఠాగూర్ పెద్ద కూతురి ముద్దు పేరు బేల. నేను ప్రేమించిన అమ్మాయి పేరు కూడా బేల. ఇవి రెండిటికి సంబంధం అది. అదే ఇన్‌ఫ్లుయెన్స్. అది మౌళికి. మౌళి, మీ దృష్టిలో కవిత్వంలో తప్పనిసరిగా ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏమిటో చెప్పి, మీ కవితల్లో మీకు ఇష్టమైనటువంటి కవితల్లో ఏదైనా ఒక 4 పాదాలు, అండ్ ఎందుకు అది ప్రత్యేకం అని మీరు అనుకుంటారు? ఏదైనా మీకు నచ్చిన కవిత, మీ కవిత ఒక 4 పాదాలు. మళ్ళీ ఒకసారి కవిత్వంలో తప్పనిసరిగా ఉండాల్సినవి ఏమిటి? ఇది ఖచ్చితంగా కవిత్వంలో ఉండాలి అని కానీ, ఉండకూడదు అని కానీ మీకు ఏమన్నా పట్టింపు ఉందా? పట్టింపు లేదు. ఇందాక చెప్పినట్టే ఉపమా రూపకాలు ఉండాలి అనేసి ప్రత్యేకమైన పట్టింపు అనేది ఎప్పుడు లేదు. అనుకుండా కొన్ని వచ్చి ఉండొచ్చు. కానీ సరళంగా ఉండి గాఢంగా ఎప్పుడైతే వస్తువు లోపలికి ఇంకిందో ఇంకేటప్పుడు ఆటోమేటికల్గా అది దాని సరళత పొదిగి ఉంటుంది, గాఢత కూడా పొదిగి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇవి ఉండాలి అని ఎప్పుడు అనుకోలేదు. రెండోది, మీకు ఏదైనా నచ్చిన మీ కవిత ఏదైనా 2 పాదాలు, 2 లైన్లు? ఈ మధ్య రాసిన కవితని, పెద్ద కవిత ఉంది కానీ ఇంట్రెస్ట్ ఆఫ్ టైం ఒక 4 లైన్లు మాత్రం చెప్పండి. వాన 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 అనే ఒక కవిత, ఒక 8 లైన్లు. తప్పకుండా. మా కళింగాంధ్ర స్లాంగ్లో రాసింది. కొట్టాడ అచ్చయ్య కడసారిగా తల్లికి దండం పెట్టి పొలిమేరలు దాటి పడమటి వెళ్ళిపోయినప్పుడు కంటికి మింటికి ఒకే దారగా ఏడ్చిన పైడి తల్లి కన్నీరులాగుంది వాన. బాసిన అప్పయ్య బతుకు శివరంచులో మంచం ఎక్కితే గంపలో పీతిగుడ్డలేసుకొని గుంజడాకి ఊరజరవికి వెళ్తున్న కొడుకు గురుమూర్తిని చూసి కళ్ళ నీళ్లు పెట్టిన అప్పయ్య దుఃఖంలాగుంది వాన. ఎప్పుడో 15 ఏళ్ల కిందట ఊరొగిలి ఇల్లొగిలి పట్నం వెళ్ళిపోయి మళ్ళా ఇన్నాళ్ళకచ్చిన కిచ్చుడిని చూసి ఉలుకు పలుకు ఆగిపోయిన సూరమ్మ గుడ్లలో కుక్కుకున్న దుఃఖంలాగుంది వాన. వాన ఎలాగుందంటే, మా నాన్న వెళ్తున్నానని చెప్పకుండానే వెళ్తూ గుండెల్లో దిగమింగిన బెంగలాగుంది వాన. వాన, నువ్వెంత అన్యాయం చేసేవే, గడిచిన బతుకుల్ని యాదస్తుకు తెచ్చి ఇల్లు పొల్లు గానకుండా ఇంటందరిని ఏడిపెత్తావేటే. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ మౌళి. ఉత్తరాంధ్ర కవిత్వాన్ని వాళ్ళ గొంతుల్లోనే వినాలి, అప్పుడే మనకి దాన్ని అందం సౌందర్యం తెలుస్తుంది. చాలా బాగుంది మౌళి, థ్యాంక్ యూ. గోపాల్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కవిత్వానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాంటిది దొరికింది. చాలామంది కవులని అకవులని కూడా సోషల్ మీడియా మనకి తీసుకొచ్చిందని చెప్పచ్చు.
కాకపోతే విస్తృతంగా రాసేందుకు, రాస్తున్న వాళ్ళని చూసేందుకు, కవిత్వం బావుందనో, బాలేదనో చెప్పుకునేందుకు మనకు కొన్ని వేదికలున్నాయి. అట్లాంటి వేదికల్లో కవి సంగమం చాలా ముఖ్యమైనటువంటి వేదిక. మీ కవిత్వ ప్రయాణంలో కవి సంగమం పాత్ర గురించి క్లుప్తంగా 4 మాటలు. 2016లో 'తీరొక్క పూలు' అనే నాని సంపుటి తీసుకొనొచ్చిన. ఈరోజు ఈ శీర్షికకు గూడా, ఈ వేదికకు గూడా 'తీరొక్క పూలు' అని పెట్టడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అందులో ఇంట్లో దొంగలు పడ్డారు, నా పేదరికాన్ని దోచుకుపోతే బాగుండు అని రాసిననమాట. లవ్లీ. ఆ! చలికి అమ్మ కొంగు కప్పుకున్నా, అదంతా పేదరికం పుణ్యము అని రాసుకున్నా. ఇట్లా నానీల నుంచి నేను వస్తున్న క్రమంలో నాకు కవి సంగమం పరిచయమైంది. కవి సంగమం పరిచయమైన తర్వాత నేను దండకడియం గోపాలనైనా. అంతకంటే ముందు తీరొక్క పువ్వు గోపాల్‌గా ఉన్నా. ముఖ్యంగా వచన కవితకు సంబంధించి ఎట్లా రాయాలి? వస్తువు అంటే ఏంది? శిల్పం అంటే ఏంది? అసలుకి భాష ఎట్లాంటి భాషను కవిత్వంలో వాడాలి? ఇట్లాంటి విషయాలేవి గూడా నాకు తెలియవు. కవి సంగమం వేదిక మీద మిగతా కవులను చదువుతున్నప్పుడు, ముఖ్యంగా కవి సంగమం చేస్తున్న కృషి ఏందంటే, ప్రతిరోజు ఒక శీర్షికను నిర్వహిస్తుంటది. ఆ శీర్షిక ప్రపంచ కవిత్వానికి సంబంధించి, సాహిత్య విమర్శకు సంబంధించి, సాహిత్య టెక్నిక్‌లకు సంబంధించి ఇట్లాంటివి చదువుతున్న క్రమంలో నేను ఏ విధంగా రాయాలి అనేది నాకు బాగా తోడ్పడింది. దాంతో పాటు నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అదే చోట కవుల మీద కవులకు ఉత్తరాలు రాసే కవిలేఖ అనే కాలం కూడా 3 సంవత్సరాలు రాసిన. దాన్ని ధాన్యపు రాశి అనే పుస్తకంగా తీసుకొనొచ్చిన. అంటే దీన్ని రాయడం వెనుక కూడా కారణం ఏందంటే, ఇంకా నేను అధ్యయనంలో వెనుకబడి ఉన్నా. ఈ కవుల గురించి చదువుతున్నప్పుడు, కవుల గురించి రాస్తున్నప్పుడు ఇంకా వాళ్ళని ఎక్కువ చదవనీకి అవకాశం ఉంటది అనే ఉద్దేశంలో నాకు ఆ కాలం తోడ్పడ్డది. ముఖ్యంగా నా అధ్యయనానికి పాదులు తీసింది కవి సంగమము. ఎన్నో వారాల పాటు దాదాపు 50 మంది కవులను గదా మీరు ధాన్యప్రాసలో పరిచయం చేసింది. అది విమర్శ లేఖలు అని రాసాడు గానీ, నిజంగా చాలా ఆత్మీయమైనటువంటి లేఖలు. కవుల తత్వాన్ని, వాళ్ళ కవిత్వపు తత్వాన్ని గూడా ఆ లేఖల్లో నింపుకుంటూ రాసుకొచ్చాడు. దాదాపు 50 వారాలు రాసాడు. చాలా మంచి పుస్తకం. అది ఈ మధ్యనే విడుదల చేశారు వాళ్ళు. తర్వాత ప్రశ్న నందుకి. ఈజీ ప్రశ్నలు అడిగారు. చాలా ఈజీ అండి. సరే, ఈజీ అంటున్నావు కాబట్టి ప్రయాణాలు బాగా చేస్తాడు ఈ అబ్బాయి. సో అంత విస్తృతంగా దాదాపు వారం వారం ప్రయాణం చేసి అందరినీ కాస్త మేమేమిటి ఇంట్లోనే ఉంటున్నామా అనే ఫీలింగ్లోకి నెట్టేటట్టు ఫోటోలు కూడా పోస్ట్ చేసి అంత ప్రయాణాలు చేస్తారు కదా. ఏమిటి అసలు అంటే ప్రయాణాలు మీ కవిత్వాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అలాగే రెండవది, మీ ఉద్యోగం చాలా ఏళ్లుగా రాస్తున్నారు. ఇంత క్రమంలో ఇన్నేళ్లుగా రాస్తున్నప్పుడు మీ ఉద్యోగ జీవితం మీలోని కవిత్వ స్పృహని తినేయకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకున్నారు? తప్పే ఉందండి. సో ప్రయాణాల మీద బాగా ప్రేమ ఉన్న ఇంకొకళ్ళు ఉన్నారు. సో ఏం చెప్పినా జాగ్రత్తగా చెప్పాలి. ఉన్న స్థితి నుంచి ఎక్కడో ఒక దగ్గరికి పారిపోయేందుకే ప్రయాణము, కవిత్వం 2. ఫెంటాస్టిక్ ఆన్సర్. సో అట్లా మనం మామూలుగా ఒకే ఇంట్లో ఉండేదానికంటే మెమరీలో వేరే ప్లేస్కి వెళ్ళింది ఎక్కువ గుర్తుంటుంది. అట్లే మనం ప్రయాణం చేసేటప్పుడు మనం రోజు ఉండే గదిలో ఉండే ఆలోచనల కంటే కొత్త ఆలోచనలు, రిఫ్లెక్షన్స్ చాలా వస్తాయి. అట్లా ప్రయాణం ఒక హెల్ప్ అవుతుంది, అంటే మన లోపలికి మనం చూసుకోవడానికి. 2 నాకు పుస్తకాలు చదివే అలవాటు పెద్దగా లేదు. నేను అంత ఎక్కువ పుస్తకాలు చదివేది నేను కాదు. అంటే బాగా తెలుగు చదివితే సాహిత్య సమాజంలో ఫిట్ అవ్వరు మీరు ఇట్లా అంటే. బాగా చదివితే బాగా రాస్తారనే థియరీ కూడా నేను పెద్దగా నమ్మను. కానీ చదవడం అంటే మనుషుల్ని చదువుకోవడానికి ప్రయాణం చేయొచ్చు. ప్రయాణం చేసినప్పుడు మనం ఎక్కడ ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా, కొత్త రాష్ట్రానికి వెళ్ళినా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవితం గురించి కానీ, వాళ్ళ సంస్కృతి గురించి కానీ మాట్లాడి రిలేటివ్లీ మన ప్రాంతం ఎక్కడుంది, మన జీవితం ఎక్కడుంది అనేది మనం కనుక రియలైజ్ అవుతే అది తెలియకుండానే ఒక గొప్ప చదువు అని నేను అనుకుంటున్నా. అదే బహుశా సాహిత్యంతో కూడా చేసుకోవచ్చు. అదొక దారి, ఇదొక దారి. అందులో కూడా మనకు తెలియని జీవితాన్ని వాళ్ళు అక్షరాల ద్వారా పరిచయం చేస్తారు. ప్రయాణం ద్వారా మనమే స్వంతంగా పరిచయం చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. సో అట్లా
ఆ రిలేటివ్ ఫీలింగ్ నుంచి కొంత జీవిత అనుభవం మనది ఎంతో కొంత మెరుగవుతూ ఉంటుంది. 2 ప్రయాణాలలో మనకు కనబడే దృశ్యాలు, మనుషులు, వాళ్ళ ఉద్వేగాలు ఇవి తెలియకుండానే మన లోపల ఏదో ఒక చలనము, ఒక కంపనం కలుగజేస్తాయి. ఊరికే మనం ఒక కొండనే చూస్తున్నాం అనుకోండి. నేను ఆ కొండని రకరకాల ప్రదేశాల్లో నేను చూసుంటాను. కానీ ఆ కొండ మీద సూర్యుడు ఉదయించే ఒక దృశ్యము ఫర్ ఎగ్జాంపుల్, నేను కింద ఒక రేలపూల చెట్టు పూసినటువంటి ఒక కొండ పైన అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఒక ఎండాకాలం నేను చూస్తే రేలపూల పసుపు రేగళ్ళు నీ కాళ్ళు పొద్దు పొడిచే కొండ ముఖము దానా అని రాసుకుంటా. అదే నేను ఒక 2 కొండల మధ్య సూర్యుడు వస్తున్నాడు, కనురెప్ప వేశాడు కొండపై సూర్యుడు చనుబాల ముద్దులో మురిసిపోతూ అని రాసుకుంటా. లేదు అది ఏదో ఒక పొగమంచు ఉంది కొండ మీద, అట్లాంటి దాంట్లో ధూపం ఎందుకు కొండ పొగమంచు లేసింది, దీపం ఎందుకు కటిక చీకటి ఉంది అలా రాసుకుంటా. అట్లా డిఫరెంట్ ఇమేజెస్ అదే కొండ అయి ఉండొచ్చు, అదే సూర్యుడు అయి ఉండొచ్చు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కొత్త వాక్యం వస్తుంది, తెలియకుండానే వస్తుంది. అది ఆ ప్లేస్కి వెళ్ళకపోతే వచ్చేదో రాదో మనకు తెలియదు. ఇదే చాలా లెంత్గా చెప్పారు. రెండో క్వశ్చన్ కొంచెం షార్ట్గా చెప్పేస్తా. ఉద్యోగ జీవితం ఉండడం కొంత మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే అదే లేకపోతే ఎక్కువ సృజన చేయగలిగే వాళ్ళమేమో, కానీ అదే లేకపోతే ఈ పర్సనల్ లైఫ్ స్ట్రెస్లో ఇంకేమైపోయే వాళ్ళమో. అది కొంత థెరపీగానే అనిపిస్తుంది. నేను ఎక్కువ పిల్లలతో పనిచేస్తా కాబట్టి కొన్నిసార్లు అది నిజమే తినేస్తుంది, దాన్ని ఎవరు ఏం చేయలేము స్ట్రెస్ఫుల్గా. బట్ ఉద్యోగం చేసుకుంటూ రాయడంలో ఒక రిలాక్సేషన్ ఉంటుంది, అంటే అది తిరగడానికి డబ్బులు ఇస్తుంది. లేదు ఫినాన్షియల్ స్ట్రెస్ ఇంకొకటో మన క్రియేటివిటీని తినేయకుండా చూస్తుంది. సో అట్లా ఉద్యోగం చాలా హెల్ప్ఫుల్. ఎప్పుడో కొన్ని సందర్భాలు ఉంటాయి ఉద్యోగ జీవితం స్ట్రెస్ఫుల్గా అయినప్పుడు అది కొంత తగ్గిపోతుంది, అది ఇంకా దానికి ఏమి కాంప్రమైజ్ చేసుకోవాల్సింది. మౌళి అదే ప్రశ్న మీకు కూడా, ఎందుకంటే సుదీర్ఘకాలం సృజనలో కొనసాగటం చాలా కష్టమని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. ఇన్నేళ్లుగా ముందు రాసిన దానికంటే బాగా రాయడం, మెరుగుపరుచుకుంటూ రాయడం, ఇలాంటివి ఇలా సాధన కొనసాగిస్తూ ఉండడానికి, కవిత్వం రాస్తూ ఉండడానికి మిమ్మల్ని ప్రేరేపించేవేంటి? ఏవి మిమ్మల్ని ఇంకా రాసేందుకు ఉత్సాహపరుస్తున్నాయి ఇన్నేళ్లుగా? మొదట తెల్లవారు లేచిన తర్వాత ఉండే తరగతి గదిలోని సాయంత్రం చీకట అయిన వరకు ఉన్నాం కాబట్టి, మొదట పిల్లలే చాలా సున్నితమైన మనుషులు కాబట్టి పిల్లల్లో ఉన్న సున్నితత్వం చాలా సహజంగా, అంటే నా కవిత్వంలో సున్నితత్వానికి కారణం పిల్లలే అని చెప్తాను. వస్తువు విషయానికి వస్తే ఇంకా నేను రాయాల్సింది ఏదైతే ముందు చెప్పానో అస్తిత్వ స్పృహ. ఎందుకంటే అస్తిత్వం లేకుండా ఎవరు లేరు, ఏ ప్రాంతం లేదు, ఎక్కడ అస్తిత్వం లేకుండా ఉండదు. కాబట్టి కళింగాంధ్ర ప్రాంతానికి సంబంధించి చాలా, ఇందాక అట్టడు అప్పలనాయుడు గారు గురువుగారు అన్నట్టు, విశాలమైన అడవి ఉంది, విశాలమైన వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి, సముద్రం ఉంది, ఒక 17-18 నదులు ప్రవహిస్తున్నాయి. ఇంకా వెనకబడి ఉండడానికి కారణం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నెరూడ దేశానికి కళింగాంధ్రకి పోలిక పెట్టచ్చు. పర్వతాలు ఉన్నాయి, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి, సముద్రం ఉంది. కళింగాంధ్ర కవి చాలా నిమగ్నమైతే అంత గొప్ప కవిత్వం కూడా రాయొచ్చు అనే దానికి అక్కడ వాతావరణ స్థితిగతులు, భౌగోళిక స్థితిగతులు, రాజకీయ సామాజిక సంక్షోభాలు కారణభూతం అవుతాయి. అవి బలంగా రాయాల్సి ఉంది అని అనుకుంటున్నాం. ఇంకా మరొక 10-20 ఏళ్ళ పాటు రాసినా తరగని వస్తువు ఉంది అక్కడ. ఇక్కడ సోంపేట ఘటన జరిగిన, కాకరపల్లి పరవాడ లాంటి ఘటనలో కాల్పులు ఏవైతే ప్రజా వ్యతిరేక సంఘటనలు జరిగేటప్పుడు ఇంకా కళింగాంధ్ర పెద్ద ప్రయోగశాల అవుతుంది. విశాఖపట్నం పరాయీకరణకు చెందడం, వీటన్నిటిని కూడా కథా సాహిత్యంలో తీసుకురావాల్సి ఉంది, కవిత్వం తీసుకురావాల్సి ఉంది, విమర్శన వ్యాసాలుగా రాయాల్సినటువంటి బాధ్యత కళింగాంధ్ర కవి మీద ఆ స్థానిక స్వరంతో ఉందని భావిస్తున్నాను. అది చేయాల్సినటువంటి బాధ్యత కూడా. కరెక్ట్ మౌళి. నిజానికి ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు రాస్తున్న వాళ్ళు కూడా 4 బలమైన గొంతుకులు ఉన్నాయి. మీరున్నారు, పాయల మురళీకృష్ణ, కంచరాన భుజంగరావు ఉన్నాడు, మీరందరూ కూడా చాలా అద్భుతంగా రాస్తున్నారు.
కాబట్టి ఉత్తరాంధ్రకి ఉన్నటువంటి సాంస్కృతిక చరిత్రకి కొనసాగింపుగా మీరంతా ఉన్నారని నేను అనుకుంటున్నాను. పోయట్రీ అంటే బెస్ట్ వర్డ్స్ ఇన్ ఇప్పుడు పోయట్రీ అనేది బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్ అంటారు. వీళ్ళ ముగ్గురు కూడా నేను అడిగినటువంటి ప్రశ్నలకు కూడా అంతే పొదుపుగా, అంతే క్లుప్తంగా, కానీ అంతే సమాచారాన్ని నేను కోరుకున్నట్టుగా అందిస్తూ చెప్పారు. ముగ్గురికి చాలా చాలా ధన్యవాదాలు. వీళ్ళ ముగ్గురు నాకు ఇష్టమైనటువంటి కవులు. వీళ్ళతో ఈరోజు ఇట్లా వేదిక పంచుకోవడం, వీళ్ళు కవిత్వం గురించి ఏమనుకుంటారో వినడం, మీ అందరి ముందు ఆ సమాధానాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఇన్ ద లాస్ట్ 5 minutes. I think just about a minute or so. Yeah, we can take one or two questions. One question. మనకు తెలుగులో చూస్తే దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉంది పద్యానికి. 150 ఏళ్ల నుంచి ఏదైతే వెస్ట్లో వాల్ట్ విట్మెన్ మొదలుపెట్టాడో వచన కవిత్వం అనేది, అది మనకు అల్లుకునేసింది. ఆ 2000 ఏళ్ల చరిత్రలో చూస్తే మొట్టమొదటి కవిత్వం నుంచి 1800లో రాసిన కవిత్వానికి, పద్యాలకి శిల్పంలో అంటే స్ట్రక్చర్లో తేడా లేదు, మీటర్లో. కంద పద్యం అప్పుడు రాశారు, 2000 ఏళ్ల క్రితం రాశారు. ఇప్పుడు మనం వచన కవిత్వంకి వచ్చేసాక ఈ మన సంస్కృతిని మొత్తం వదిలేసాం కదా. మన భాషను మార్చుకోవడం తప్పలేదు. సో కంద పద్యాన్ని, సీస పద్యాన్ని, లేకుంటే ఆట వెలదుల్ని వదులుకున్నాం కదా. మనం సరళమైన భాషలో వీటిని రాసే ప్రయత్నాలు, మీలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు రోజు గణాలు ఎత్తులు నేర్పుతున్న వాళ్ళు కూడా వచన కవిత్వం రాసేదానికి అవసరం ఏముంది, మనం ఎందుకు రాయట్లేదు? వచన కవిత్వం ఎలా అయితే అందరిది కాదో, పద్య కవిత్వం కూడా అలాగే అందరిది కాదు. నిజానికి పద్య కవిత్వంలో ఇప్పుడు కృషి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాగో కొందరు కథలే ఎందుకు రాస్తారు అని ఎందుకు అనకూడదో, బహుశా కొందరిని పద్య కవితలు ఎందుకు రాయట్లేదు అని మనం అందుకు అనకూడదు. పద్య కవిత్వానికి నిజంగా చాలా చిన్నవాళ్ళు కూడా, పరిమి శ్రీరామనాథ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా అపారమైనటువంటి కృషి చేస్తున్నారు. పద్య కవిత్వానికి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి. మనం వాటిని ఎక్స్ప్లోర్ చేయాలని నేను అనుకుంటున్నాను. హోంవర్క్ మీకు. నాది ఒక చిన్న సమాధానం. అంటే ఛందస్సుల నుంచి సరళత వైపుగా వచ్చే ప్రయాణంలో వచన కవిత్వాన్ని తెలుగు సాహిత్యం అడాప్ట్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడైతే సరళత, సంక్లిష్టత రెండు కష్టమైపోతున్నాయి ఇప్పుడు వచ్చే జనరేషన్కి. భాషకు సంబంధించి మనం తెలుగులో మొదటి పదం నాగబుద్ధని నాగబు వరకు ప్రిసైజ్ చేసినటువంటి తెలుగు కల్చర్లో ఇవన్నీ కామన్ ఏమో. చిన్న జవాబు దానికి అంటే నేను అనుకుంటుంది, శ్రామిక వర్గాలు 90% ఉన్నప్పుడు పద్యం పాత సమాజానికి చెందింది అయినప్పుడు పద్యంలో అభివృద్ధికరమైనటువంటి అంశాలు చెప్తే చెప్పచ్చు. శ్రీశ్రీలాగా శ్రీశ్రీ చాలా సులువుగా కంద పద్యాలు రాసినటువంటి స్థితి నుంచి. అయితే ప్రజలు వాడే భాష ఇప్పుడు అంటే 90% శ్రామిక వర్గాలు ఉన్నప్పుడు ప్రజలు వాడే భాషలోనే భాష అనేది వచన కవిత్వానికి, పాటకి లింక్ ఎక్కువగా ఉందని ఆ కోణంలో ఇవి ఎక్కువగా వస్తాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ముగ్గురిని అభినందిద్దామని చెప్పి నేను ఈ మైక్ తీసుకున్నాను. ఒక నిమిషం. ఇవాళ చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి దీని ద్వారా. అయితే వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే రేపటి తరాన్ని బతికిస్తున్నారు. అది మనం మిస్ అవ్వకూడదు. ఈ మొత్తం సెషన్లో మనం గమనించవలసింది, వీళ్ళు రేపటి తరాలని వీళ్ళు ముగ్గురు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళని దీపాల్లో వెలిగిస్తున్నారు. ఇది మనం అందరం క్లాప్స్ అనమాట. దీనికి తిరుగులేదు. మనందరం అభినందిస్తున్నాం. దీన్ని మీరు ఇలాగే కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. గతంలో నేను 35 సంవత్సరాల నుంచి వస్తున్నా, నేను చేయలేదు బాల సాహిత్యం గురించి ఎటువంటి కృషి. అప్పటి తరం కూడా చేయలేదు, ఏదో రాసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ సెన్స్ వచ్చింది. ఎందుకంటే చాలా కూరుకుపోయి ఉన్నాం. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, కవిత్వమా, పుస్తకమా, అక్షరమా, ఏమీ లేదు. ఇటువంటి భయంకర స్థితిలో 3 వెలుగు కిరణాలు ఇవి. హెడ్స్ ఆఫ్. Wonderful session it was. In fact, the discussion itself sounded like a poem to us. So, కవులు మరియు శ్రోతాలకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.